నమస్తే. ఈరోజు పొద్దున ఒక విషాద వార్త. పావలా శ్యామల్ గారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. నిన్న రాత్రి నాకు తెలిసిన ఎప్పటి నుంచో నేను మానిటరింగ్లో ఉన్నాను. ఆవిడ వృద్ధాశ్రమంలో ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు ఏంటని ప్రతిసారి మేము మానిటర్ చేస్తూనే ఉన్నాము ఫస్ట్ నుంచి కూడా. అలాగే శంకర్ అనే వృద్ధాశ్రమం వనస్థలిపురంలో ఉంటుంది. ఆ అబ్బాయి నేను కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతిసారి వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నిన్న రాత్రి ఆయనకి ఫోన్ చేశారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు, ఇలా బాగాలేదని. వెంటనే ఉస్మానియా జాయిన్ చేశారు. అనుకొని అంటే చాలా రోజులుగా ఆవిడ అనారోగ్యంగా ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఆవిడకి గుండెపోటుతో నిన్న రాత్రి కాలం చేశారు. ఇక వాళ్ళ కూతురు కూడా ఉస్మానియాలో ఉన్నారు. నేను ఇప్పుడు వెళ్తున్నాను, అన్నీ దగ్గరుండి ఫైనల్ రైట్స్ అయ్యే వరకు అన్నీ చేస్తాను. దానికి మా అసోసియేషన్ టోటల్ బాధ్యత వహిస్తుందండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతి పైసా కూడా మేమే ఖర్చు పెట్టి ఆవిడ ఫైనల్ రైట్స్ని మేము పెడతాము. నేను ముందు నుంచి ఆవిడని టేక్ ఓవర్ చేసి చాలా విషయాల్లో నేను ఆవిడకి సపోర్ట్ చేసినందుకు గాను చాలా వాటిలో మనం ఆవిడకి ఆశ్రమాల్లో వాటిలో కూడా జాయిన్ చేసి ఉన్నాం. అందువల్ల నాకు అప్పచెప్పారు. అందులోనూ నాకు తెలియంగానే మేము ఫైనల్ రైట్స్ చేద్దాం అనుకోగానే మా అసోసియేషన్ నుంచి మా గ్రూప్లోంచి మీరు దగ్గరుండి చేయించండి, బట్ మీరెవరు రూపాయి తీయొద్దు అని చెప్పారు. మేమందరం ఫైనల్ రైట్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆమెకి. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఉస్మానియా నుంచి. రేపు పొద్దున వనస్థలిపురం శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమం ఉంది, లొకేషన్ నేను పెడతాను, అన్నీ అందరికీ తెలియచేస్తాను. శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమంలో రేపు పొద్దున అమ్మ కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచే చేసి మనం ఆ చుట్టుపక్కల ఉన్న శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు జరిపిస్తాం. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు, ఎవరైనా ఆవిడ్ని కడసారి చూపు చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేపు వనస్థలిపురం వృద్ధాశ్రమానికి చేరుకోండి. ఇంకా వివరాలతో మళ్ళీ ఒక వీడియో తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో క్లియర్గా ఇస్తాను. ఇక్కడ రేపు పొద్దున అయితే కార్యక్రమం, ఈరోజు మంగళవారం చేయకూడదు కాబట్టి రేపు పొద్దున మనం ఆమె ఫైనల్ రైట్స్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. ఎవరైనా ఏదైనా సమాచారం కావాలని నన్ను కాంటాక్ట్ చేయండి. నమస్తే. ఓం శాంతి. ఆవిడ ఆత్మకు సద్గతి కలగాలని, శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.